హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను జుట్సు కైసెన్ చాప్టర్ 262ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ చాప్టర్లో జస్ట్ 7 పేజెస్ మాత్రమే ఉన్నాయి. బికాస్ గేగకి బాలేదంట. అలాగే 2 వీక్స్ బ్రేక్ తర్వాత అంటే 20 డేస్కి నెక్స్ట్ చాప్టర్ వస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ముందు చాప్టర్లో సుకున మాల్వర్షన్ డొమైన్ ఎక్స్పెన్షన్ ని యూటా గోజస్ అల్టిమేట్ వాయిడ్ డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేస్తారు. అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేసిన తర్వాత గోజో వేయస్ సుకునా రౌండ్ 1 లో సుకునా డొమైన్ ని జోజో చిన్న బాస్కెట్ బాల్ లాగా తగ్గించినట్టు ఈ చాప్టర్ లో యూటా గోజో డొమైన్ తో సక్సెస్ఫుల్ గా సుకునా డొమైన్ ఎక్స్పెన్షన్ ని సైజ్ ని రెడ్యూస్ చేస్తాడు. అలా ఎందుకు చేస్తాడంటే సుకునా డొమైన్ లో బ్లాక్ స్లాషెస్ రేంజ్ నుంచి ఎస్కేప్ కావడానికి గోజో డొమైన్ తో సుకునా డొమైన్ ని టైనీ బాస్కెట్ బాల్ లాగా డొమైన్ ఎక్స్పెన్షన్ ని ష్రింక్ చేస్తాడు. అలా చేయడం వల్ల సుకునా డొమైన్ లో అవుట్ సైడ్ నుంచి కర్సర్ టెక్నిక్ ని విత్ స్టాండ్ అయ్యి 3 minutes వరకు యూటా సుకునా మాల్వర్షన్ లో ఉండగలడు. దాని తర్వాత యూటా రీప్లేస్మెంట్ టెక్నిక్ ని యూజ్ చేసి గోజో సోల్ ని స్వాప్ చేసుకొని గోజో దగ్గర ట్రైనింగ్ తీసుకొని యూటా బ్యారియర్ టెక్నిక్స్ ని పాస్ట్ లో నేర్చుకుని ఉంటాడు. దానికి థ్యాంక్స్ అని చెప్పి అలాగే యూటా సుకునా కండిషన్ ని కన్సిడర్ చేసుకొని గోజో సెన్సే లాగా నేను కూడా గోజో డొమైన్ ని 3 minutes వరకు ఆపుతానని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్కన తన కర్సర్ టెక్నిక్ రేంజ్ ని యూటా బ్యారియర్ వరకు తగ్గించి అంటే డొమైన్ ఎక్స్పాన్షన్ వరకు తగ్గించి 99 seconds లో సుకునా మెల్వర్షన్ డొమైన్ ని ఎలిమినేట్ చేస్తాడు. దాని తర్వాత బోత్ యూటాకి సుకునాకి 3 minutes దానికంటే తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే యూటా 3 minutes వరకే గోజో డొమైన్ ని హోల్డ్ చేసుకోగలడు. యూటా ఈ 3 minutes లో సుకునాని ఎలాగైనా డ్యామేజ్ చేసి మాల్వర్షన్ డొమైన్ ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటాడు. అలాగే సుకునా గోజోస్ అల్టిమేట్ వాయిడ్ ని 3 minutes లోపల ఎలాగైనా డిస్ట్రాయ్ చేసి నా డొమైన్ ఎక్స్పాన్షన్ ని పెంచి బ్లాక్ స్టాచెస్ రేంజ్ తో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపాలని అనుకుంటాడు. అప్పుడే యూటా సుకునా మీద గోజోస్ కర్సర్ టెక్నిక్ బ్లూని యూజ్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ సుకునా యూటా గోజోస్ కర్సర్ టెక్నిక్ బ్లూని యూజ్ చేస్తున్నాడని తెలిసి సడన్ గా యూటా దగ్గరికి వెళ్లి తన హ్యాండ్ ని పట్టుకొని ఫేస్ మీద ఒక పంచ్ ఇస్తాడు. సుకునా ఎలా నా మీద అటాక్ చేశాడు అని యూటా షాక్ అవుతాడు. కానీ మళ్ళీ అర్థమవుతుంది సుకునా డొమైన్ ఎక్స్పెన్షన్ తో పాటు డొమైన్ అప్లికేషన్ ని యూజ్ చేసి నా మీద అటాక్ చేశాడు. అందుకే అటాక్స్ నా మీద పనిచేసింది అని యూటా రియలైజ్ అయ్యి సుకునా మేమే క్రోజ్ డొమైన్ లోకి ఎంటర్ కాలేవు కాబట్టి బయట వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి డొమైన్ లోపల ఏం జరుగుతుందో చెప్పడం ఇంపాసిబుల్ అని సుకునా మనసులో అనుకుని నవ్వుకుంటాడు. దాని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. రీకా యూటా సోల్ ని గోజో బాడీలోకి మార్చేసిన తర్వాత రీకా యూటా డెడ్ బాడీని గట్టిగా పట్టుకొని యూటా యూటా అని పిలుస్తూ బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్, ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.